హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటంటే మన పెన్షన్ హైక్ అన్నమాట. బడ్జెట్ 2026 అంటే 4000 పెంపు మరియు మహిళలకు 2500 సహాయం అన్నమాట. ఈ పెన్షన్ హైక్ గురించి ఈరోజు వీడియో. అంటే సామాన్య ప్రజలకు, వృద్ధులకు, మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మనకు 2026 తెలంగాణ బడ్జెట్ కీలక సంక్షేమ పథకాల అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ప్రధానమైన పింఛన్ పెంపు మరియు మహిళలకు ఆర్థిక సహాయం ఈ బడ్జెట్‌లో స్పష్టత రానుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేస్తూనే పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందుంది. దీనివల్ల దాదాపు లక్షలాది కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఈ పథకాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. నివేదిక పరిశీలన ఆర్థిక శాఖ ఇప్పటికే అదనపు నిధుల కేటాయింపు పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కేబినెట్ ఆమోదం బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం మార్చి 20న అసెంబ్లీలో ప్రవేశపెట్టే తెలంగాణ బడ్జెట్ 2026లో అధికారికంగా నిధుల కేటాయింపు జరుగుతుంది. ఇక అర్హులు ఏంటంటే ఇప్పటికే ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి వడపోసి అర్హులను అంటే ఎంపిక చేస్తారు. అంటే అన్ని చూస్తారనమాట. నేతిగా నగదు బదిలీ అంటే ఎంపికైన లబ్ధిదారుల ఖాతాలోకి ప్రతి నెల నిర్ణీత తేదీన నగదు జమ అవుతుంది అన్నమాట. ఇక ముఖ్యమైన పథకాలు మరియు ప్రయోజనాల పట్టిక ఏంటంటే 26లో ప్రతిపాదించబోయే ప్రధాన మార్పులు ఇవే అన్నమాట. పథకం పేరు వృద్ధాప్య పింఛన్ అన్నమాట. ప్రస్తుత సాయం రూ. 2016 4000కు ఇప్పుడు పెంపొందించడానికి అంటే పెంపు చేయడానికి లబ్ధిదారులు వితంతులు, వృద్ధులు, ఇతర కేటగిరీ వాళ్ళు అంటే ఎస్సీ, ఎస్టీ ఇలాంటి వాళ్ళు. దివ్యాంగుల పెన్షను రూ. 4016 ఇప్పుడు 6000కు పెంచే యోచన అన్నమాట. ఇక శారీరక వికలాంగులకు మహాలక్ష్మి పథకం కింద కొత్త పథకం ఉంది. 2500 18 ఏళ్ళు పైబడిన అర్హులు మాత్రమే ఈ మహిళలకు విద్యా కానుక అంటే దీనికి ఉచిత ల్యాప్టాప్లు అర్హులైన విద్యార్థులకు. ఇక దీనిలో ఉపయోగాలు ఏంటి అంటే ఆర్థిక భద్రత ఉంటుంది. 4000కు పెరగడం వల్ల వృద్ధులు తమ మందులకు కావలసిన కనీస అవసరాలు వీటితో ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. మహిళా సాధికారికత అంటే 2500 మహిళల చిన్నపాటి అవసరాలకు మరియు పొదుపుకు ఎంతో దోహదపడుతుంది. ఇక వికలాంగులకు 6000కు పెంచడం వల్ల దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇక సాంకేతిక విద్యార్థులకు ల్యాప్టాప్ ఇది అందించడం మూలాన మీకు తెలిసిందే ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేరుగా ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడానికి, దీంతో చదువుకోవడానికి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే లబ్ధిదారు గుర్తింపు కోసం తప్పనిసరి మనం ఆధార్ కార్డు తీసుకోవాలి. రేషన్ కార్డ్ అన్నమాట. ఆహార భద్రతా కార్డ్, కుటుంబ ఆదాయ పరిమితిని ధృవీకరించడానికి నివాస ధృవీకరణ పత్రం. తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి మన తెలంగాణ వాళ్ళది కాబట్టి. ఇక బ్యాంకు ఖాతా వివరాలు నగదు నేరుగా జమ కావడానికి ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అవసరము. ఏ ఆధార్ అయితే లింక్ ఉంటుందో ఆధార్తో లింక్ ఉన్న నెంబర్ మాత్రము మన బ్యాంకుతో లింక్ ఉన్న నెంబర్ మాత్రమే మనం పెట్టాలి. వయస్సు ధృవీకరణ వృద్ధాప్య పెన్షన్ కోసం 57 ఏళ్ళ పైబడి ఉండాలి. ఇక సదరు సర్టిఫికెట్ దివ్యాంగుల కోసం పింఛన్ కోసం తప్పనిసరి. ఇక పెన్షన్ హైక్ అయ్యే దాని గురించి వెళ్ళినట్టయితే రేవంత్ రెడ్డి మార్చి 20న అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక మహాలక్ష్మి పథకం కింద 2500 వస్తుంది. దీనికి 18 ఏళ్ళు నిండి తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని సమాచారం. పింఛన్ల పెంపు ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది అని అంటే బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ నెల నుంచి లేదా ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి పెరిగిన పింఛన్లు అందుతాయి. విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తారా అంటే అవును. ఉన్నత విద్య అభ్యసించేందుకు కళాశాల విద్యార్థులకు ల్యాప్టాప్లు అంటే గవర్నమెంట్లో చదివే కళాశాల విద్యార్థులకు ఈ ల్యాప్టాప్లు పంపిణీ
చేసేది జరుగుతుంది. ఇక పెన్షన్ హైక్ గురించి అడిగితే 2026 రాష్ట్ర ప్రజల ఆశలకు రూపకంగా నిలబడబోతుంది. ముఖ్యంగా ఆసరా పింఛన్ పెంపులు మరియు మహిళలకు ఆర్థిక సహాయం నిర్ణయాలు తీసుకుంటారనమాట. ఇక మీరు ఈ ప్రభుత్వ అధికారిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దరఖాస్తు ప్రక్రియపై మరియు వివరాలు అందుబాటులోకొస్తాయి. ఈ పథకాల సద్వినియోగం కోసం పౌరులు తమ హ్మ్, అంటే పత్రాలను అంటే కాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఇన్ కేస్ వికలాంగులు అయ్యుంటే కనుక తప్పకుండా ఆ దివ్యాంగులకు సంబంధించిన సర్టిఫికేట్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుందనమాట. ఇది పెన్షన్‌కు హైక్ సంబంధించిన వీడియో. తప్పకుండా ఇది కన్క్లూజన్ అనమాట ఇప్పుడు నేను చెప్పేది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హ్మ్. తప్పకుండా షేర్ చేయండి. ఇది పెన్షన్ హైక్‌కి సంబంధించిన వీడియో కాబట్టి. థాంక్ యూ.